రైట్. శివపార్తి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి శివపార్తి గారిని శివపార్తి గారు నమస్తే అండి. వాస్తవంగా మిగిలిన అంశాలన్నిటికి మించి నిన్న పోలవరం జనసేన ఎమ్మెల్యే మీద కారు మీద రాళ్ల దాడి జరిగింది రాత్రి. మీరు చూసే ఉంటారు. అంటే మొన్ననే ఒక 4-5 రోజుల క్రితమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రస్తావన చేశారు, అధికారులు ప్రభుత్వం మాట వింటలేదు అని. ఈ దాడులు జరగటం కూడా అధికారులు చూసి చూడనట్టు పోవటం వల్ల జరుగుతున్న దాడులుగా వీటిని ఏమన్నా మనం గమనించాల్సి ఉంటుందా? కారు మీద దాడి జరిగింది. ఆయన కొంత డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఎందుకని అధికారులు 50 రోజుల తర్వాత కూడా ఇంకా అధికారులు వైసీపీ అధిపాద్యంలో ఉంటున్నారు? క్లియర్గా కనిపిస్తుంది. అది వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నారా, వైసీపీ ఆరాలోనే వాళ్ళు ఇంకా జీవిస్తున్నారా, వాళ్ళకి ఆ మొండితనం ఏంటి? ఎందుకని దీన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతుంది? పాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అధికారులు కొంతమంది ఇంకా వైసీపీ మొత్తులోంచి వదలలేదండి, అది మాత్రం నిజము. అన్ని చోట్ల కొంతమంది ఎస్పీ స్థాయిలో కూడా కొంతమంది డిఎస్పీలు, సిఐలు వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే అసలు పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడం మానేది వ్యక్తిగత భజన చేయడానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దానిలో నుంచి మరి రావట్లేదో ఏమో. కూటమి ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ అధికారంలో ఉందని ఫీలింగ్ లో ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటికీ స్టిల్ వైసీపీకి అంటకాగుతానే ఉన్నారు. అలాంటి అధికారులు మాత్రం ఏరేయడం ఖచ్చితంగా జరిగింది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీదే దాడంటే ఇప్పుడు శాంతి భద్రతల గురించి వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్లానే అది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ లీక్లు ఇచ్చింది. ప్రతి జిల్లాకి ఇన్ని కోట్లను పంపించి మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేయండి, ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో అనే ధోరణిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ చేయాలి అని. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఏంటి, ఎవరైనా సామాన్యులు ఏంటి, ఎవరు ఉండరు అనమాట. ఎక్కడ వీలుంటే అక్కడ ఏదో ఒకటి రచ్చ చెయ్యాలి, అటాకులు చేయాలి, ఇలాంటివి. ఇప్పుడు అదే కదండి. ఇన్ఫాక్ట్ డిప్యూటీ చీఫ్